విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటోంది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. వరద తీవ్రత తగ్గినా పలు కాలనీలో వరద నీరు ఇంకా ఉంది. మరికొన్ని చోట్ల వరద పోయినా బురద మిగిలి ఉంది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే ఇంటికొచ్చిన తర్వాత అక్కడ భీతావహ పరిస్థితులు చూసి వారంతా వేదనకు గురవుతున్నారు. వరద తగ్గినా బురద మిగిలిపోయిన కాలనీలను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు. కాలనీలో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. ఇళ్లన్నీ బురదమయంగా మారిపోయింది. వరద గండం తప్పినా ఈ బురద నుంచి ఎలా బయటపడాలా అని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో చేరిన బురదను ఎలా తీసేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని సామాగ్రి, వస్తువులు అంతా బురదలోనే చిక్కుకుపోయాయి. కనీసం టీ చేసుకుని తాగుదామన్నా వంట సామాగ్రి మొత్తం బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు అన్న పానీయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటైనా వెళ్లి ఆహార పదార్థాలు తీసుకొద్దామని భావించినా వెళ్లడానికి వారికి వాహనాలు లేవు. నిన్నటి వరకు వరదలో ఉన్న వాహనాలు ఇవాళ బురదలో కూరుకుపోయాయి. అవి స్టార్ట్ కూడా కావట్లేదని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వర్షాలు, వరదలు తగ్గినా ముంపు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. వరదలతో ఏర్పడ్డ బురద, చెత్తాచెదారం, మురికి నీళ్లలో దోమలు విజృంభించబోతున్నాయి. దీంతో రోగాలు మరింత ప్రబలే అవకాశం ఉంది. అయితే ప్రజలు ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక బెజవాడలోని పలు కాలనీలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. 3 రోజులుగా విద్యుత్ లేదు, మంచునీళ్లు లేవు, ఆహారం అంతంత మాత్రమే. ఇక నిద్ర సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. దోమల స్వైర విహారం, అంటువ్యాధుల భయం. వరద తగ్గినా బురద మేటలు ఎప్పటికి తొలుగుతాయో తెలియదు. ఈ దుర్భర పరిస్థితుల్లో సింగ్ నగర్ ప్రాంతం నుంచి వేల మంది ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పిల్లా చెల్లా తట్టాబుట్టా పట్టుకుని సత్యనారాయణపురం వైపు పరుగులు పెడుతున్నారు. అక్కడి నుంచి ఏలూరు రోడ్డుకు చేరుకుని ర్యాలీ మాదిరిగా బంధువుల ఇళ్లకు పయనమవుతున్నారు. వాంబే కాలనీ, జేఎన్యూఆర్, ఎం కాలనీ, సింగ్ నగర్, పైపుల రోడ్డు, కండ్రిగా, జక్కంపూడి కాలనీల్లో వందల ఇళ్లలో జనం లేరు. చనుమోలు పైవంతన నుంచి చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, విద్యాధరపురం, గొల్లపూడి వైపు కూడా జనం పునరావాసం కోసం వెతుక్కున్నారు. విద్యుత్, మంచినీరు లేకపోవడంతో ఖాళీ చేసి వారంతా వెళ్లిపోతున్నారు.